టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి వరుసగా మీకైతే ఈరోజు 317వ వీడియో అందుతుంది. దాదాపు 1 ఇయర్ నుంచి కంటిన్యూగా ఈ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ జీకే, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఈ వీడియోలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వీడియోస్లో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మ్యాక్సిమం వీడియోస్లో మీకు స్టాక్ జీకే నుండి, స్టాండర్డ్ జీకే నుండి క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఫాలో కండి. 10 క్వశ్చన్స్ మీరు రాసుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా మ్యాక్సిమం ఏది మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక రాస్తున్నట్టయితే డెఫినెట్గా ఇది యూస్ఫుల్ వీడియో అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సెమికాన్ ఇండియా 2025 సదస్సు సెప్టెంబర్ 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? రీసెంట్గా మనకు సెమికాన్ ఇండియా 2025 సదస్సు జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకు ఈ చిప్స్ గురించి కానివ్వండి చాలా అవసరమైతే ఉంది. ఇండియాకు ఎలక్ట్రానిక్ రంగంలో చిప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మన మొబైల్స్లో కానివ్వండి, ల్యాప్టాప్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ రీసెంట్గా మనకు న్యూఢిల్లీలో జరిగింది. మరి సెప్టెంబర్ 2న దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, సెమికాన్ సదస్సు 2025 సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన మొట్టమొదటి స్వదేశీ చిప్ ఏది? చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. 5 స్టార్ క్వశ్చన్ ఇది. ఎప్పుడైనా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా మనం భవిష్యత్తులో దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ రాసి పెట్టుకోండి. ఇండియా ఈ సదస్సులో ఒక కొత్త స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి చిప్ రిలీజ్ చేసింది. సో మనకు ఈ చిప్ పేరేంటంటే విక్రమ్ 3201 అండి. ఈ చిప్ పేరు గుర్తుంచుకోండి. చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇది. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి ఫస్ట్ ఇండియా తయారు చేసిన ఏ వస్తువైనా కూడా మనకు భవిష్యత్తులో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అవుతాయి. దీనిని ఇస్రోకు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ రూపొందించింది. ఈ స్వదేశీ చిప్ను తయారు చేసింది మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఈ చిప్ని రూపొందించింది. ఇది 32 బిట్ మైక్రో ప్రాసెసర్ అండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, భారత్ దేశీయంగా తయారు చేసిన విక్రమ్ 3201 చిప్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? దీనికి ఉన్నటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ ఏమున్నాయి, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయంటే అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్లలో ఉత్పన్నమయ్యే కఠోర పరిస్థితులను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఇది -55 డిగ్రీల సెల్సియస్ శీతల వాతావరణాన్ని, 125 డిగ్రీల సెల్సియస్ వేడిని, రేడియో ధార్మికతను తట్టుకొని పనిచేస్తుంది. ఇప్పటి వరకు భారతదేశం ఇలాంటి చిప్ల కోసం విదేశాలపై డిపెండ్ అవుతుంది. కానీ ఇప్పుడు స్వయంగా మనం విక్రమ్ 3201 పేరుతోటి ఇలాంటి చిప్నైతే తయారు చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 4, విక్రమ్ 3201 చిప్ దేనికి అప్గ్రేడ్ వర్షన్గా భావిస్తున్నారు? ఇంతకు ముందు మనకు విక్రమ్ 1601 చిప్ 2009లో ఒకటి డిజైన్ చేశామండి. సో దానికి అప్గ్రేడ్ వర్షన్ అయితే ఇప్పుడు తీసుకొచ్చాం. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చింది? ఈ ఆన్లైన్ గేమ్స్ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఒక చట్టం రీసెంట్గా తీసుకొచ్చారండి. 2025లో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ పేరుతోటి ఈ చట్టాన్ని మనం తీసుకురావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6 రావాలి. ఓకే, జిఎస్టీలో 4 స్లాబుల పన్ను రేట్ల స్థానంలో ఎన్ని స్లాబులుగా సవరించాలని 2025 సెప్టెంబర్ 3న నిర్ణయం తీసుకున్నారు? రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుందండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పేరిట మనకు 2017 జూలై 1 నుండి జిఎస్టీ అనేది మరి అనేక పరోక్ష పన్నుల స్థానంలో భారతదేశం తీసుకురావడం జరిగింది. 2017 జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీంట్లో 4 స్లాబ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. సో ఈ 4 స్లాబ్స్ల యొక్క స్థానంలో వినియోగదారులకు ఒక పెద్ద ఊరట కలిగించేలాగా దీన్ని సవరించి 2 స్లాబులుగా దీన్ని మార్చుతున్నారు. ఇది సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 22 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడ 2 స్లాబులు ఉంటాయి. ఇక నుండి 5% మరియు 18% స్లాబులు అనేవి మనకు ఉంటాయి. గతంలో ఉన్న 1228 అయితే ఇక్కడ తొలగించడం అనేది జరిగింది. ఏవి తొలగించారు, ఏవి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జిఎస్టీ మీద దాదాపుగా ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక రూపంలో మనకు ప్రశ్న అయితే కనిపిస్తుంది.
క్వశ్చన్ నెంబర్ 6. జపాన్పై విజయం సాధించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా తన అత్యాధునిక ఆయుధ ప్రదర్శన ఎక్కడ జరిపింది? రీసెంట్గా చైనా 26 దేశాధినేతల సమక్షంలో తన అత్యంత అధునాతన ఆయుధాలను ప్రదర్శించింది. ఎక్కడ అంటే మనకు అది బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్ అండి. ఈ స్క్వేర్ ఎక్కడుంది అనే ప్రశ్న కూడా గతంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడండి, గుర్తుంచుకోండి. ఇది బీజింగ్లో ఉంది, అంటే ఒక ఏరియా అక్కడ. 2025 సెప్టెంబర్ 3న ఈ ఆయుధ ప్రదర్శన జరిగింది. ప్రపంచాన్ని అబ్బురపరిచే అనేక అత్యాధునిక ఆయుధాలను చైనా ఇక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పౌర సేవలకు కేంద్ర ఐటీ శాఖ ఇటీవల తీసుకువచ్చిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి? ఇట్లాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లేటెస్ట్గా ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోండి. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అండి, గుర్తుంచుకోండి. UMANG, ఉమాంగ్ అంటాం దీన్ని. చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇది. ఫుల్ ఫామ్ అడుగుతాడు, కంపల్సరీ ఫుల్ ఫామ్ అడుగుతాడు. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అండి, ఉమాంగ్ అని పిలుస్తున్నాము. ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి, చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని పర్పస్ ఏంటిది? మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పౌర సేవలకు కేంద్ర ఐటీ శాఖ రీసెంట్గా తీసుకువచ్చినటువంటి మొబైల్ అప్లికేషన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల ఏ దేశం 20,000 కిలోమీటర్ల పరిధి గల ICBM మిస్సైల్ను ప్రదర్శించింది? నేను ఇందాక చెప్పాను మీకు, చైనా తన అత్యంత అధునాతన ఆయుధాలను ఎగ్జిబిట్ చేసింది అని. దాంట్లో భాగంగా చైనా ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, దీన్ని మనం ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ అంటాం. ప్రపంచంలోని ఏ దేశాన్నైనా అటాక్ చేసేటటువంటి కెపాసిటీ ఈ క్షిపణికి ఉంది అని చెప్తున్నారు. 20,000 కిలోమీటర్లు అంటే దాదాపు ప్రతి దేశాన్ని టచ్ చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అండి. దాని పేరు వచ్చేసి మనకు చైనా డిజైన్ చేసిన ఈ క్షిపణి డాంగ్పెంగ్ 5C అండి, DF-5C అంటున్నాం. దీని పరిధి 20,000 కిలోమీటర్లు. డాంగ్పెంగ్ ఈ క్షిపణి పేరు డైరెక్ట్గా అడుగుతాడు, లేదా కంట్రీ పేరు అడగొచ్చు. ఎక్కడైనా మీకు ప్రశ్న అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. DF-61 ఇంకొకటి ఉంది, 12,000 కిలోమీటర్స్. DF-5C 20,000 కిలోమీటర్స్. ఖండాంతర క్షిపణులు అంటాం. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. అంధుల కోసం కళ్లద్దాల తయారీలో ఉపయోగించడానికి ఐఐటి ధన్బాద్ శాస్త్రవేత్తలు తయారు చేసిన స్వదేశీ చిప్ ఏది? రీసెంట్గా ఐఐటి ధన్బాద్ సైంటిస్టులు ఒక చిప్ తయారు చేశారండి. వాళ్ళు కూడా ఇది ఎవరైతే మనకు బ్లైండ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు స్మార్ట్ కళ్లద్దాల తయారీలో వాడేటటువంటి చిప్ను వీళ్ళు డిజైన్ చేశారు. ఆ చిప్ పేరు వచ్చేసి మనకు గుర్తుంచుకోండి, EPEC-1 అండి. ఈ చిప్లో ఉపయోగించిన సాంకేతికతలో ఫైల్ కంట్రోల్డ్ లాజిక్ విధానం ఉంటుంది. FCL అనే విధానం, సాంకేతికత ఈ చిప్లో మనకు కనిపిస్తుంది. ఇదైతే మరి ఇది కూడా మనకి స్వదేశీయంగా తయారు చేసినటువంటి చిప్ అనే మనం భావించాలి. అందుల కోసం కళ్లద్దాల తయారీలో ఉపయోగించడానికి ఐఐటి ధన్బాద్ శాస్త్రవేత్తలు ఈ చిప్ను డిజైన్ చేయడం అనేది జరిగింది. EPEC-1 గుర్తుంచుకోండి. అదేమో విక్రమ్ 3201. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మన కంటెంట్ అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్కి చేరడం వల్ల ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగే అవకాశాలు ఉంది. దాదాపు 3,000కు పైగా ప్రశ్నలు ఇప్పటికే ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి వీడియో కూడా మీకు ఉచితంగా ఉంటుంది, చూడొచ్చు ఎప్పుడైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.